సన్లైట్ హోస్ట్లో మీకు వెబ్ మెయిల్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఫార్వర్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఈమెయిల్ ఫార్వర్డర్, రెండోది వచ్చేసరికి క్యాచ్ ఆల్ ఫార్వర్డర్. ఈమెయిల్ ఫార్వర్డర్ ఏంటంటే మీరు ఒక ఈమెయిల్కి వచ్చిన మెయిల్స్ వేరే ఈమెయిల్కి మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ ఈ యొక్క డొమైన్కి వచ్చిన ఈ యొక్క వెబ్ మెయిల్కి వచ్చిన మెయిల్స్ అన్ని నేను వేరే మెయిల్కి నేను ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్టెడ్ ఈ వెబ్ మెయిల్కి వచ్చిన మెయిల్స్ అన్ని నేను ఈ మెయిల్కి నేను ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్. అంటే ఒక మెయిల్కి ఎవరన్నా మెయిల్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా వేరే మెయిల్కి మనం ఫార్వర్డ్ చేయడం. అలా కాకుండా మీరు ఇది ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇందులో 2 ఉన్నాయి. రిజెక్ట్ ఉంది, ఇగ్నోర్ ఉంది. రిజెక్ట్ మీనింగ్ ఏంటంటే ఎవరన్నా ఈ యొక్క వెబ్ మెయిల్కి మెయిల్ కనుక పంపిస్తే వాళ్ళకి ఒక బౌన్స్ బ్యాక్ మెసేజ్ అయితే వెళ్తుంది. అంటే మనకి మెయిల్స్ అయితే రావు, వాళ్ళకి బౌన్స్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మీ ఐ క్లిక్ చేస్తే ఇక్కడ బౌన్స్ అయినట్టు వాళ్ళకి ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. ఆ మెయిల్ రిజెక్ట్ అయిపోయి బౌన్స్ అని మెసేజ్ వెళ్తుంది, బౌన్స్ బ్యాక్ అని చెప్పి మెసేజ్ వెళ్తుంది. లేదు మీరు ఇగ్నోర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ అయితే వెళ్ళదు, ఆటోమేటిక్గా సైలెంట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. వాళ్ళకి ఎర్రర్ మెసేజ్ అలాంటి ఏం రాదు, ఆటోమేటిక్గా డిస్కార్డ్ అవుతుంది ఆ మెయిల్స్ అని. ఓకే, సో మీరు 2 టైప్స్ ఉన్నాయి. మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈమెయిల్ ఫార్వర్డర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాచ్ ఆల్ ఫార్వర్డర్స్. ఇదేంటంటే ఒకవేళ మీరు కాంటాక్ట్ అనే ఈమెయిల్ అకౌంట్కి మీరు క్రియేట్ చేస్తారు, బాగానే ఉంది. అలాగే ఇన్ఫో క్రియేట్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎవరన్నా మెయిల్ పొరపాటుగా కాంటాక్ట్ ప్లేస్లో టీ ఎంటర్ చేయలేదు, టీ ఎంటర్ చేయకుండా మీకు మెయిల్ పంపించారు అంటే మీరు క్రియేట్ చేసుకోకుండా, అంటే డస్ నాట్ ఎగ్జిట్ ఆ మెయిల్ అని అసలు లేదు కూడా. అలాంటి వెబ్ మెయిల్స్కి ఎవరన్నా మెయిల్ పంపిస్తే అది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తా, నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టా. దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ ఇస్తున్నా. అంటే ఎవరన్నా నేను క్రియేట్ చేయలేని, అంటే ఇక్కడ ఉన్న మెయిల్స్ కాకుండా వేరే మెయిల్స్కి దేనికన్నా పంపిస్తే కనుక ఆటోమేటిక్గా ఈ యొక్క మెయిల్కి అనేది ఫార్వర్డ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే అంటే ఎనీథింగ్ ఇక్కడ మీరు ఏదన్నా ఎంటర్ చేసుకోండి, దీనికి ఫార్వర్డ్ అవుతుంది, ఈ యొక్క డెస్టినేషన్ ఫార్వర్డ్ అవుతుంది. మీరు కావాలంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే.